ఇప్పిస్తాడట. అది ఒక కామెంట్. రెండో కామెంట్ కూర్చో. రెండో కామెంటు, ఈ రాష్ట్ర మా ప్రభుత్వం మాఫియా ప్రభుత్వం అంట. ఏదో మాట్లాడుతున్నాడు. గురువింద కిందకి వచ్చి దాన్ని మచ్చ తెలియనట్ట ఆయన వచ్చి రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలకి ఏం చేశారో గత 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు ఏ విధంగా జరిగిందో అందరికీ తెలుసు. ముందుగా రైల్వే జోన్ విషయానికి వద్దాం. రైల్వే జోన్కి సంబంధించి 52 ఎకరాలని ముడసల్లోవలో వాళ్ళు జోన్ కట్టుకోవడానికి ఆ సైట్ నుంచి అలకేట్ చేసి దాన్ని ఇక్కడ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనేది విభజన చట్టం వచ్చిన తర్వాత 2014లోనే ఆ డిస్కషన్ జరిగింది. ఒప్పందం కూడా జరిగింది, అగ్రిమెంట్ కూడా సైన్ చేశారు. 2014 నుంచి 19 వరకు గోయల్ గారు ఎవరు ముఖ్యమంత్రి రాష్ట్రానికి చెప్పండి? చేతకాని దద్దమ్మల ముఖ్యమంత్రిగా మీరు కుటుంబంలో ఉండి మీరందరూ ఉండి మామయ్య ఎంత రాస్తారంటే అలాగా నేను చెప్తున్నవన్నీ కూడా వాస్తవాలు అబద్ధాలు కాదు, డాక్యుమెంట్ ఎవిడెన్స్తో చెప్తున్నాను. 19లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద ఎవరైతే అక్కడ కొంతమంది హక్కుదారులు మేము హక్కు మాకు ఉంది, మాకు ఇక్కడ డిఫామ్ పట్టాలు ఇచ్చారు లేదా ఇంకో పట్టాలు ఉండే ఆక్యుపేషన్ ఉందని ఎవరైతే చెప్పుకొస్తున్నారో వాళ్ళందరినీ వికెట్ చేయించి రైల్వే వాళ్ళు జీవీఎంసీ వాళ్ళు కలిపి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి కూడా చేసి వాళ్ళకి వచ్చి ల్యాండ్ అప్ చెప్పాం ఈ సంవత్సరంలో. ఇది వాస్తవం కాదా? అధికారులు కూడా మాలో ఒక రైల్వే అధికారులు ఒక 5 అధికారులు, మా జిఎంసీ ఒక 5 అధికారులు, రైల్వే సైడ్ వచ్చి 5, జిఎంసీ 2 పేరుతో సహా. ఇంకో దానికి ఇచ్చిన జిఎంసీ కమిషనరు ఇక్కడ డిఆర్ఎంకి వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇచ్చిన లెటరు, ఇవన్నీ మీకు షేర్ చేస్తాను, మీరు చూసుకోండి. ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు? ఆడలేక మా మధ్యలో వచ్చి బాగా వాయించలేదు, అది బ్రహ్మాండంగా ఆడేదని నేను చెప్పడానికి ఆ రోజు రైల్వే మంత్రి కదా, మీ కూటమిలోనే కదా 14లో వచ్చారు. సేమ్ కూటమి 14లో కూడా కూటమే కదా. మరి అప్పుడు నీ కూటమిలో ముఖ్యమంత్రి కదా చంద్రబాబు నాయుడు. ఎందుకు నువ్వు రైల్వే మంత్రిగా చేయలేకపోవు? ఎందుకు మళ్ళీ వచ్చి ఈరోజు వచ్చి పెద్ద కబుర్లు పెద్ద మాటలు దేనికోసం? నిజంగా నీకు రాష్ట్రం మీద అభిమానం ఉంటే, మీకు ఈ ప్రజల పట్ల మొక్క ఉంటే, ఈ ప్రాంతం అభివృద్ధి పట్ల మీకు ఏమైనా ఏసమంతేనా? మీకు సదాభిప్రాయం ఉండి చేయాలని తపన ఉంటే ఏదో నేను కేంద్ర మంత్రిని వచ్చి మాట్లాడితే అది చెల్లుతుంది. నాకున్న డప్పా కొట్టిన ఆ 2 పత్రికలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, లేకపోతే T5 లేకపోతే ABN, ఈనాడు వేస్తారు అనుకుని నీకు డప్పాలు ఎందుకు చెప్పు? మాది మాఫియా ప్రభుత్వం అంట. భారతదేశంలో ఎప్పుడూ జరగనంత స్వతంత్ర భారతదేశం వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ బాండ్స్లో ఎంత అవినీతి జరిగిందో అంతా చూస్తే దేశమంతా చూసింది కదా. చూసింది చెప్పండి, దానికి సమాధానం చెప్పండి మీరు ముందు. వేల కోట్ల రూపాయలని
ఈ ఎలక్షన్ల పేరు ఎలక్ట్రల్ బాండ్స్ పేరు వచ్చి పెట్టి వాళ్ళకి లబ్ధులు చేకూర్చి దేశ సంపద వచ్చి డైవర్షన్ చేసి మళ్ళీ పైపెచ్చు పెద్ద మాటలు పెద్ద కబుర్లు. భారతదేశ ప్రజలందరూ కూడా అమాయకులు అనుకుంటున్నారా మీ ఉద్దేశంలో? మాట్లాడట్లేదు కాబట్టి ఎవరూ ఎందుకులే అని చెప్పి ఊరుకుంటున్నారంటే మీరు ఎక్కువగా మాట్లాడింది సమంజసమేనా? ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందా మీకు? దయచేసి ఆ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకసారి మనమేటో చూసుకొని అప్పుడు ఎదుటి వరకు మాట్లాడాలి. మనమేదో పవిత్రవంతులం, నీతిమంతులం, ఋషిభంగంలో అనుకొని ఎదుటివాడి మీద వచ్చి ఇది చెప్పడం కాదు. సాక్షాత్తు ఇదిగో రైల్వే జోన్ జీవీఎంసీ అదే రైల్వే అధికారులు వచ్చి ఓఎస్డి సికింద్రాబాద్ రైల్వే చంద్రశేఖరు, అలాగే డిఎన్, అలాగే నాగేశ్వరరావు అడిషనల్ డివిజనల్ ఇంజనీరు, అలాగే వెంకటస్వామి సెక్షన్ ఆఫీసర్ అందరూ వెళ్ళారు. అలాగే జీవీఎంసీ నుంచి శాస్త్రి అసిస్టెంట్ సిటీ ప్లాన్ వెళ్ళాడు, చంద్రశేఖర్ వెళ్ళాడు. వాళ్ళకి వచ్చి ఆ బ్యాండ్ నాకు చెప్పింది గో దానికి కమిషన్ వచ్చి ఇచ్చిన ఆర్డర్ మా భూమిని వచ్చి ఇస్తున్నామని ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్. ఏ రకంగా మరి ప్రభుత్వం ఇవ్వలేదని దేన్ని మీరు పెట్టుకొని చెప్తున్నారు మీరు? ఏంటి మీకున్న అథారిటీ? ఒక మంత్రి మాట్లాడు, నేనేదైనా మంత్రిని, నేనేదైనా మాట్లాడితే పాసింగ్ మార్క్స్ చేయకూడదు. ప్రభుత్వ అంశాల మీద మాట్లాడినప్పుడు ఒక సస్టైనబిలిటీతో ఒక ఎవిడెన్స్తో మాట్లాడాలి. చౌకబారు విమర్శలు చేయకూడదు. అందరిలాగా మనం కాదు, మనం రాజ్యాంగబద్ధంగా ఉన్న వ్యక్తులం. కేంద్ర మంత్రి అయినా రాష్ట్ర మంత్రి అయినా మాట్లాడిన అంశాన్ని ఒక శాంటిటీ ఉండాలి. అంతేగాని నేను మంత్రిని కదా, నేను ఈ 3 డొక్కులు వేస్తాయి లేదా 2 చిత్తకాయలు ప్రింట్ చేస్తారు అనుకుని చేస్తే తప్పది. ఇకపోతే ఈ వాటికి అనుకోని ఇవాళతో అనుకుంటాను కనీసం ఒక 5 సార్లు 6 సార్లు ఏబిఎన్, ఇది ఆంధ్రజ్యోతి, ఈనాడు విద్యాశాఖలో జరిగిన ట్రాన్స్ఫర్స్ మీద వాళ్ళు వచ్చి అవినీతి జరిగిపోయిందని చెప్పని వేశారు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఈ రాష్ట్రంలోని ఏ ఒక్క అధ్యాపకుడినైనా, ఏ ఒక్క అసోసియేషన్ అయినా వాళ్ళ సంఘాలు అనిపించండి నా మీద వేరే చూపెట్టుకోనండి. ఏమనుకుంటాను నాన్ సెన్స్ ఇలాంటి ఇలాంటి వేయను. మా ఊర్లో ఒక సామెత ఉంది, ఏనికి వెళ్ళిపోతుంటే ఎంతోమంది మురుగుతుంటారంట. ఎందుకు ఆ మురుగులు? ఆ మురుగుల్లాగా ఉన్నాయి తప్ప ఇదేం కాదే. దాని నుంచి ఎవడు నమ్మితే కదా, నమ్మితే 10 సార్లు రాయరు, నమ్మించడానికి ప్రయత్నం చేయడానికి 10 సార్లు రాస్తున్నారు. ఇవాళ విద్యారంగంలో నుంచి ముఖ్యమంత్రి గారు తీసుకొస్తున్న రిఫార్మ్స్, దాంట్లో భాగస్వాములైన అధ్యాపకులు సుమారు 90,000 మంది అధ్యాపకులు ఈ రాష్ట్రంలో ఎంతో కమిటెడ్గా, ఎంతో నిబద్ధతతో వాళ్ళ వృత్తిని వాళ్ళు చేయబట్టే నిన్న 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఎప్పుడూ కనివిని లేని రీతిలో హైయెస్ట్ పర్సంటేజు, హైయెస్ట్ డెస్టినేషన్లు ప్రభుత్వ పాఠశాలకు వచ్చాయి. వాస్తవం కదా? ఎప్పుడు ఇంత శాతాన్ని రాలేదే. పోనీ ఏదో ఇంతకు ముందులా చంద్రబాబు ఉన్నట్టుగా చూసినంత రాసిస్తానుకోవడానికి ఎక్కడ చిన్న అలిగేషన్ కూడా లేదు. మీ దుష్టపతి కొన్ని పత్రికలు అయితే దుర్మార్గమైన ఆలోచనతో ఉంటాయి, ఆ దుర్మార్గ ఆలోచనతో కూడా రాయలేపారు మీరు. వాస్తవం లేవు, మీ దగ్గర లేదు కాబట్టి. చెప్పలేకపోయారు. ఎందుకంటే
ఎన్ని ఫెబ్రికేట్ చేస్తారా మీరు? ఇవాళ రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎంతో వాళ్ళు బాధ్యతగా ఉన్నారు. వాళ్ళ బాధ్యతగా వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. భావి భారతం తయారు చేయడానికి ఇవాళ ఎంతో శ్రమ పడుతున్నారు ఉపాధ్యాయులు. ఎంతో ట్రాన్స్పరెన్సీగా ప్రతి కార్యక్రమాన్ని ఇవాళ రాష్ట్రంలో విద్యాశాఖలో చేస్తున్నాం. ఎక్కడా కూడా ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా ఏ రిఫార్మ్స్ తీసుకొచ్చినా ఏదో ఆలోచనని మేము తీసుకున్నా ముందుగా ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడే చేస్తున్నాం తప్ప లేకుండా ఏది కార్యక్రమం చేయట్లే. వాళ్ళు కూడా అంతే నిబద్ధతతో పనిచేస్తున్నారు. అందుకే మన 10th క్లాస్ రిజల్ట్స్ అంత పెద్ద ఎత్తున రావడానికి కారణం అదే. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, వాళ్ళ నడవడిక, వాళ్ళ నిబద్ధత, వాళ్ళ కమిట్మెంట్తోనే ఇవాళ వచ్చింది విద్యారంగంలో ఆ టీచర్ చేస్తున్నానికి. అలాంటి వాళ్ళ దగ్గర పాపం పచ్చకామ రోడ్డు కంటే పచ్చగా కనిపిస్తుంది, అంత నాకు కనిపిస్తుంది ఈ బతుకులకి అందరి మీద. అది ఆ విషయం మాట్లాడుకోవడం వేస్ట్. ఎందుకంటే 90,000 మంది ఉపాధ్యాయులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. వాళ్ళకి తెలుసు వాస్తవాలు ఏంటో. కానీ ఈ రైల్వే జోన్ గురించి ఏదైతే మా ప్రభుత్వం మీద మరి ఆయన అలిగేషన్ చేశారో, ఏదైతే వారు మాట్లాడిన మాటలని తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి ఒక కేంద్రం బాధ్యతలో ఉన్న కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తులు ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా ప్రభుత్వాల మీద వచ్చి ఇలా నేను మాట్లాడడం అనేది సమంజసం కాదు. ఇక ముందైనా సరే మాట్లాడే ముందు పూర్వపరాలు తీసుకొని మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నాను. అదే బాబు, పాప అందరికి అందరిని ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు, ఏముంది ఆలోచన చేస్తున్నాడు, ఏమనుకుంటున్నాడు అనుకు తెలియట్లేదు. 14 నుంచి 19 వరకు ఉన్న 18 వరకు ఉన్న ప్రభుత్వం సింగిల్ ఇంజినా డబుల్ ఇంజినా అది ఈ రాష్ట్రంలో? అప్పుడు ఏమైంది? ఒక ఇంజిన్ రిపేర్ వచ్చిందా? ఏమంటే పిహెచ్ గురువు గారు, ఒక ఇంజిన్ రిపేర్ వచ్చిందా? అప్పుడు ఏడు ఉత్తరించారు, ఇప్పుడు ఏడు ఉత్తరించారు చెప్పనండి. అప్పుడు ఆ ముగ్గురు ఊటమి ఉన్నప్పుడు ఏం మేము ఈ అచీవ్మెంట్లు చేసామో అని చెప్పండి. ఉన్న ప్రత్యేక హోదానే దాన్ని తాకట్టు పెట్టి ప్యాకేజ్ కింద మార్చుకున్నారు కూటమి. అవునా కదా? వాస్తవా కాదా? రాష్ట్ర ప్రజలు తెలియని విషయమా? మిఠాయిలు పంచుకున్నారు, సాల్వాలు కప్పుకున్నారు అర్ధరాత్రి ప్రకటనకి. ఏం చేసింది డబుల్ ఇంజిన్? అప్పుడు ఒక ఇంజిన్ రిపేర్ అయిపోయి ఉంటుంది ఇటు, బహుశా అవి మర్చిపోయి ఉంటాయి ఇటు. అర్థమైందమ్మా? మేము పార్లమెంట్లో వచ్చేంత అండగా వాళ్ళతో మేమేమి చట్టపట్టాలు తెచ్చుకుని తిరగలే. దేశానికి సంబంధించిన అంశం మీద వచ్చినా, లేదు రాష్ట్రానికి ఏదైనా సంబంధించిన అంశం, ప్రయోజనం కలిగిన అంశం వచ్చినా మేము దాన్ని ఎప్పుడు కూడా సమర్థిస్తామని ముందు నుంచి మా స్టాండ్ అదే. రేపు కూడా అంతే. రాష్ట్రానికి సంబంధించిన అంశం, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాల వారి మేము దాన్ని సమర్థిస్తాం, లేకపోతే దాన్ని వ్యతిరేకిస్తాం. మేమేమి నేషనల్ పార్టీ కాదు, మాది ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలు మా ముఖ్యం. సెకండరీ దేశ ప్రయోజనాలు అంతకంటే ముఖ్యం. దేశం ఉంటే రాష్ట్రం, రాష్ట్రం ఉంటే దేశం. ఆ ఆలోచనతో మేము చేస్తాం తప్ప ఏదో మమ్మల్ని విమర్శించారు కదా,
లేదు రాజకీయ ప్రయోజనాల కోసం గంటకో చంద్రబాబు నాయుడుగా గంటకో జెండాని గంటకో మాటని మేము మాట్లాడడం. మా స్టాండ్ అది. ఇది ఎస్, ఇప్పుడు కూడా చెప్తాం కదా, ఏ బిల్లు అయితే కేంద్రంలో మేము సమర్థించామో ఆ బిల్లుకి రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రానికి ప్రయోజనం నష్టం వచ్చిన బిల్లుని దేన్ని మేము సంబంధించలే. రాష్ట్ర ప్రయోజనాలకి దాని అది ఉపయోగపడుతుందంటే మేము సమర్థించాం. అంతేగాని భారతీయ జనతా పార్టీకి ప్రయోజనం కూరిందో లేదా వ్యక్తిగతమైనదో మేము సంబంధించలే. రేపు కూడా అంతే. కానీ ఆయన పెద్ద ఆయన ఒక ముఖ్యమంత్రి చేశాడు పెద్ద రాష్ట్రానికి, తర్వాత కేంద్ర మంత్రిగా ఉన్న సీనియర్. ఆయన గురించి పిఎస్ గోయల్ అంటే ఏదో ఆర్డర్ చేసుకొని వచ్చాడు, ఆయన ఏదో మాట్లాడతాడు, ఆయన గురించి సస్టైన్ లేకుండా మాట్లాడతాడు. ఆయన రాజకీయాల్లో పరిణితి చెందినవాడు. ఎస్సీ ఎస్టీలకి ఎప్పుడైనా రిజర్వేషన్ తగ్గిపోవడం అనేది ఉంటుందా? ఎస్సీ ఎస్టీకి దేని మీద ఇస్తాము? జనాభా ప్రాతిపదికన ఆటోమేటిక్గా ఉంటుంది. ఉండే అది తగ్గే అవకాశమే లేదే. ఏ విధంగా ఆ సంఖ్యను కలుపుతారు? రాష్ట్ర జనాభాలో ఎస్సీలు ఎంత పాపులేషన్ ఉన్నారో ఆ పాపులేషన్ భాగం రిజర్వేషన్ ఇవ్వవలసిందే. ఎస్సీలు కానీ ఎస్సీలు కానీ దానికి నువ్వు ఇంకో దానికి ఇస్తే తగ్గించడానికి తగ్గే ఆవిష్కారం లేదు. రాజ్యాంగం ఒప్పుకోదే. మరి ఆయన పెద్ద ఆయన ఎందుకన్నారో, మరి ఏ ఆలోచిస్తున్నారో, తొందరలో ఉన్నారో మరి నాకే తెలియదు. ఇది ఎస్సీలు తగ్గించిస్తారా? ఎవరు తగ్గించిస్తారు? ఎస్సీలు తగ్గించి అన్నారా బీజేపీ వాళ్ళు? అలా తగ్గిస్తే మొత్తం మట్టిగడ్డి పోతుంది బీజేపీ పార్టీ. ఎస్సీ ఎస్టీలు కానీ తగ్గించే పరిస్థితి వస్తే, బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చి సమాజం సభ్యులు దేనికన్నారు? ఆ లెవెల్ ప్లేయింగ్కి వచ్చి వాళ్ళు వస్తే అప్పుడు నువ్వు తగ్గించాలి. వచ్చారని అనుకుంటున్నావా? చెప్పనండి. ఏ రకంగా మనం వేసిన క్వశ్చన్ సరిగ్గా వాళ్ళు చెప్పిందేటో నువ్వు అడుగుతుందేటో నాకు అర్థం అవ్వలేదు. కానీ చూసుకో, మళ్ళీ నేనేమి దాన్ని సంబంధించలేదు. మీరు క్వశ్చన్ వేసిన వాళ్ళు మీరు చూసుకోండి, నాకు సంబంధం లేని విషయం. నేనైతే ఏ తలన్నాడు, తోకున్నాడు, రాజకీయ ఉన్నాడు ఆ మాట చెప్పడు. ఎస్సీ ఎస్టీ తగ్గించేస్తామని మైకి మమ్మకి నాకు వినబడలేదు. సరే, మీ గురించి కాదు, నాతో పాటు మిగతా వాళ్ళు కూడా వినాలి కదా. అయితే మీరు నేను ఏ లాట్లో మాట్లాడుకోవాలి అనుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో రాష్ట్రానికి మద్దతుగా ఉందనేది ఇప్పుడు వరకు చాలా ప్రచారం జరిగింది. ఈ ఎన్నికల సమయంలో కేంద్ర మంత్రులు రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని వాళ్ళు విమర్శన చేస్తున్నారు. దీన్ని మీరేమంటారు? నేనేమంటానంటే, వాళ్ళకి వచ్చి వాళ్ళు మాకు మద్దతుగా లేరు, మేము వాళ్ళతో సంఘర్షంగా లేము. తమకు అర్థమైందా సార్? గత 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 10 నెలల కాలం మాకేం వాళ్ళ మద్దతు లేదు, మేమేం వాళ్ళతో సంఘర్షణ పడలేదు. ఇది ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎంతవరకు అంతవరకే. కేంద్ర యూనియన్ గవర్నమెంట్ అది, స్టేట్ గవర్నమెంట్ ఇది. అక్కడ ప్రధానమంత్రి, ఇక్కడ వచ్చి ముఖ్యమంత్రి. ఏవైతే సంబంధాలు ఉండాలో రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అంశాల కోసం, దేశ ప్రయోజనాల కోసం అంతవరకే డిస్కషన్.
తప్ప రాజకీయపరమైన సంబంధాలు మాకేమీ లేవు. అప్పుడు లేవు, ఇప్పుడు లేవు, రేపు ఉండవు. రాజకీయపరమైన సంబంధాలు మా ముఖ్యమంత్రి క్లియర్గా చెప్పారు. రాజకీయ సంబంధాలు లేవు మాకు. అంది ఇప్పుడు ఇక్కడ వచ్చాము, మా మీద వచ్చి నా మీద వచ్చి ఏదో దాని పేరు కరప్షన్ చేసామని చెప్పని టీచర్ కానీ ఈ టీవీను TV5 లేకపోతే ఈనాడు రాశారు. అలా ఉన్నారు కదా ఇక్కడ. ఆ సంబంధం ఎంతవరకు? మీరు పాత్రికేయ సోదరులుగా మీరు, నేను వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తున్న ఒక పార్టీ నాయకుడిగా, ఒక మంత్రిగా నేను, ఆ రిలేషన్ అది డిసైడ్ చేసేది ప్రజలు, మన రిలేషన్ అది. ఇంకేంటి? ఎస్, అంటే సార్ ఒక విషయాన్నమ్మా, మొన్నటి వరకు చెల్లి, నిన్న ఒక ప్రత్యర్థి పార్టీకి నాయకురాలు, మా ప్రత్యర్థి పార్టీ నాయకురాలు. ఆ పార్టీ విధానాలు, పార్టీ తాలూకా వేవులను తొలగుంటే ఆ లైన్లో వాళ్ళు వెళ్తారు. ఇంకా చెల్లి అన్న సంబంధాలు ఎక్కడ ఉంటాయి? పెళ్ళిళ్ళకు పేరెంట్లకు ఉంటాయి కానీ, చావుకు పుట్టుకు ఉంటుంది కానీ, విధానం దగ్గర ఎవరి విధానం వాళ్ళది, ఎవరి భాష వాళ్ళది, ఎవరి వయసు, ఎవరి వ్యవహార శైలి వాళ్ళది. అంతే. దానికి ఇంకేముంది? నీ ప్రశ్న, నా సమాధానం. చేస్తారు. మేనిఫెస్టో చేయాలి, మేనిఫెస్టో చెప్పాలి, మా పార్టీ తాలూకా అది ప్రాధాన్యత కదా. చెప్తాం, అప్పుడు మీరు టీవీల్లో పేపర్లు వేసుకుందరు. ఆవిడ డాక్టర్గా సజెస్ట్ చేశారు, లేకపోతే ఎంత కాదనుకున్న అన్నయ్య అని చెప్పుంటారు. ఈయన కూడా రోజు డాక్టర్లు చూస్తున్నారు. డాక్టర్లు చూసిన తర్వాత వాళ్ళు సజెషన్ ఇస్తే, చూస్తున్న డాక్టర్లు సజెషన్ ఇస్తే అప్పుడు ఆయన పని చేస్తాడు. దూరంగా ఆవిడ ఉంది, దగ్గరున్న డాక్టర్లు ఉన్నారు కదా, ఆ డాక్టర్లు చెప్పాలి కదా తీసిమని. దూరంగా ఉండాలి వేరు, దగ్గర ఉండాలి వేరు. సలహా ఫోన్లో కన్సల్టింగ్కి చేయి పట్టుకొని చూసి చెప్పిన దానికి తేడా లేదు. నువ్వు డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తావు? ఫోన్లో అడిగివచ్చు కదా. ఫోన్లో ఎమర్జెన్సీకి అడుగుతావు, డే టు డే యాక్టివిటీ చేసినప్పుడు వచ్చి దగ్గరికి వెళ్ళి చూపెట్టుకుంటావు. అవును, చెప్పొచ్చు, తప్పే ఉంది. అది అవ్వచ్చు, మేబీ. నేనేం దాన్ని కామెంట్ చేయను, డినై చేయను. నేను నీకంటే ముందు నేనే చెప్పాను కదా, నువ్వు చెప్పకముందే నేను చెప్పాను కదా మాట. డాక్టర్ గారు సజెస్ట్ చేస్తుంటారు. కానీ రోజు చూస్తున్న, డే టు డే చూస్తున్న డాక్టర్లు వాళ్ళు దానికి ఉంచాలా తీసేదని వాళ్ళు ఇస్తారు సజెషను. అది పెడతారు, వాళ్ళని పెడతారు, వీళ్ళని పెడతారు. ఎవరు పెట్టిన దేశంలో అవినీతి చేసిన ఎవరు ఉంచరు. ఇక అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చి అప్పుడున్న స్కామ్లు వచ్చినప్పుడు వచ్చాయి కదా, 2G స్కామ్ కానీ, లేకపోతే మైన్స్ కానీ, అప్పుడు దాంతోపాటు ఇవేని, అలాగే ఇప్పుడు ఎలక్ట్రానిక్ బాండ్స్ కానీ, ఇంకేవో కానీ అవి వస్తాయి. ఏది చేసినా దుట్టిపోదు. ఇప్పుడు కాకపోతే 5 కాదు, 10 కాకపోతే 20. ఎందుకంటే మన ప్రజాస్వామ్యం అంత గట్టిది, మన రాజ్యాంగం అంత గట్టిది. మన రాజ్యాంగం ప్రపంచంలో రాజ్యాంగం 90 కంటే పటిష్టమైంది. తప్పు చేసిన వాడు ఎక్కడికి కూడా ఎప్పుడు దాటుగా వెళ్ళలేరు. నేను ఇమోషన్ అవ్వడం కాదు, అక్కడ నా పేరు చెప్పిన పిల్ల కానీ మొత్తం ఒకేసారి అందరూ, ఒకరిద్దరు కాదు అంటే. దాంతోపాటు ఆయన వచ్చి మీ నాన్నగారు అనగానే కొద్దిగా నాకు రాజశేఖర్ గారు గుర్తొచ్చారు.
నాకు ఆయనకున్న ఆ సంబంధాలు బాంధవ్యాలు ఆయనతో ఉన్న అనుభవాలు అది గుర్తొచ్చింది జస్ట్ అంతే. అంతేగాని ఇంకో ఆలోచన కాదు. ఎవరో ఎవరో ఏదో చెప్తున్నట్లు అవన్నీ కాదు. ఆ రెండు అంశాలు దానికి రిపేర్ అవ్వడానికి కారణం. నాకు తెలియదు ఏం వస్త్రాలు చేస్తారో ఏం కామెంట్ చేస్తారో నాకు మేబీ నాకు ఐ డోంట్ నో. ఎవరైనా కామ్గా పసుపు చొక్క వేసుకుని ఎందులో పసుపు చొక్క వేసామని అనుకుంటాం కదా. ఇప్పుడు బాధపడ్డం కంటే సహజంగా ఏముంటుంది, కాంగ్రెస్ అనగానే 3 రంగులు, నేను అందులో చాలా కాలం ఉన్నాను కాబట్టి 3 రంగులు, కండువా అనగానే 3 రంగులు, కొద్ది గోల్డ్ కలర్ షర్ట్ ఉన్నాయి వేసుకుని వెళ్ళేవాళ్ళం కాదు మేము. ఎందుకంటే ఏమో దాని దగ్గర అంటారు ఏటో మనల్ని కూడా దాన్ని కట్టేస్తారని భయం పడేవాళ్ళం. ఆ నేచర్లో ఇందాక చూసావా ఇదేది బ్యాండ్ ఆ క్రమంలో ఇది కూడా చెప్పారేటో అనుకోవచ్చు కదా. దానికి ఎంత రాద్ధాంతం ఎందుకు? నేను మాత్రం నా మాటలేవి నిన్న బ్యాండ్ ఏది అడిగినప్పుడు ఏం చెప్పు, ఏదో సోదర ప్రేమతో చెప్పారు, ఇది కూడా అదో అనుకోవచ్చు కదా. ఓకే అదే నువ్వు అర్థం చేసుకోవడంలో ఉంది, మనం రిసీవ్ చేసుకోవడంలో ఉంది, మన భాష మాట్లాడడంలో ఉంది. అది మైకి పట్టుకుంటే వచ్చేస్తాయి. కానీ ఒకసారి పూర్వపరాలు కూడా ఆలోచన చేసుకొని ఏ నాయకులైనా సరే సమన్వయం పాటిస్తూ మాట్లాడాలి. ఏదో మైక్ ఉంది కదా 10 మంది ఉంటున్నారు కదా అని మాట్లాడేస్తే అది కాదు. సరే ఆవిడ తాలూకా విధానం అది, ఆ పార్టీ విధానం అది, ఆ పార్టీ తాలూకా ఆలోచన అది, దానికే ఉంది. దట్స్ ఆల్. దాని గురించి మనం పెద్దగా విశ్లేషించుకోవాల్సిన అవసరం లేదు నా అభిప్రాయం. అందుకే మేము ఇగ్నోర్, మేము పెద్ద పట్టించుకోం. అయ్యో పాప అనుకుంటాం, ఊరుకుంటాం అంతే. మిమ్మల్ని అందరినీ కోరుతుంది ఏంటంటే దయచేసి బిఎస్ గోయల్ గారిని, అవునయ్యా నువ్వు కేంద్ర మంత్రి కదా, ఇప్పటికైనా సరే ఇచ్చారు కదా, మరి ఎందుకు మనం ప్రారంభించు అని చెప్పని ఒక స్పెషాలిటీ ఆయనకి వచ్చి తెలుసుకునేట్టుగా ఒక రాయండి మీరు. అది నా రిక్వెస్ట్. ఈ ప్రాంత వాసిగా మీరు కూడా ఇక్కడే జీవిస్తున్నారు కాబట్టి ఉద్యోగ ధర్మంగా వృత్తి ధర్మంగా ఈ ప్రాంతానికి ఒక మేలు జరిగేటట్లు మీరందరూ కూడా దాని మీద స్పందించమని కోరుతున్నాను. రాస్తా మందిరం మానేస్తామా? రాస్తా దఫదఫాలుగా. ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు ఎప్పుడు కలిసినా ఎప్పుడు ఫస్ట్ పాయింట్ అదే, దాని తర్వాత రిమైనింగ్ పాయింట్స్ అండి. ఇంక అందులో రాజీ లేదు మీకు. అదే పలు దఫాలుగా చేసాం. ఇప్పుడు మరి ఇలాగా చెప్పితే స్పందించడం ఇలా దులిపేసుకోవడానికి ఏం చేస్తాం? ఏమనంటే మాకు భారీ ఎత్తు మెజారిటీ ఉంది, 2/3 మెజారిటీ ఉంది, మాకు ఎవరితో ఖాతరలేదు, ఎవరేం మమ్మల్ని చేయలేరు అనేది దానిలో ఉంది. ఇప్పుడు వాళ్ళ తాలూకా వ్యవహార శైలి. దానిలో మనం ఏం చేస్తాం? దులుపుకున్నాడికి ఏం చేస్తాం? ఓ బాధ్యతగా, ఓ పట్టుదలగా ఎప్పుడైనా ఒక పట్టణానికి వచ్చినప్పుడు, ఒక బాధ్యతత్వమైన పదవిలో వెళ్తున్నప్పుడు నేనైతే అదే పని చేస్తాను. ఎక్కడికైనా ఒక మంత్రిగా వెళ్ళినప్పుడు ఏదైనా మాట చెప్తే వెంటనే వచ్చి దాని మీద పరుసు చేసి ఆఫీస్ చేయమని చెప్తాము. ఏదో 10 చెప్పినప్పుడు 1, 2, 3 మర్చిపోవచ్చు, లేకపోతే అవి జరగకపోవచ్చు, లేకపోతే ఉండొచ్చు. కానీ వాటి మీద ప్రయత్నం చేయాలి. అంతేగాని ఆ ఊరు వెళ్ళి హామీ ఇచ్చేసి పారిపోయి మళ్ళీ వచ్చినప్పుడు చెప్తానంటే కాదు. అదే మంచి లక్ష్యం కాదు. నేనైతే దానికి వ్యతిరేకం. నా పద్ధతి అయితే ఎక్కడికి వెళ్తే ఎవరైనా నా దగ్గరికి వచ్చి మాటిస్తే దాన్ని పసుపు చేయడం చూస్తాను. సరే 10 చెప్తే 2, 3 మర్చిపోవచ్చు, నేను 2, 3 వచ్చి అవడానికి అవకాశం లేక అవ్వచ్చు.
లేదా అక్కడ ఉన్న స్థానిక పరిస్థితుల ప్రకారం అది జరగకపోవచ్చు. నేనే దాన్ని చెప్పేశాను కానీ ఇది అవ్వని పని కనిపించని నేనే మాట దాటేసుకోవచ్చు. ఇది 1-2 అలా కాదు. అందరూ నువ్వు 10 చెప్పి 10 కూడా అంతే. అదే తప్పు కదా. మా మీద ఆధారపడిన ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం. తెలియదు ఏదొస్తుంది. మా మీద ఆధారపడిన ప్రభుత్వం వస్తే మనకి ఏదైతే ఇంకా రావాల్సిన కార్యక్రమాలు ఉన్నాయో ప్రత్యేక హోదా కానీ ఇలాంటి కార్యక్రమాలు అవన్నీ కూడా నెరవేరుతాయనేది ఆ భగవంతుని కోరుకుంటున్నాం. మా మీద ఆధారపడిన పార్టీ రావాలని కోరుకుంటున్నాను. ఎవరికి మెజార్టీ రావాలని కోరుకోలేదు. నీ భాష వేరు, నా భాష వేరు. నా భాష మా మీద ఆధారపడిన ప్రభుత్వం రావాలని మా రిక్వెస్ట్. మా ఎందుకంటే నా స్వార్థం, అది మా స్వార్థం. మన ప్రజలు బాగుపడతారని. ఏంటంటే అది పనికి విషయం మీద క్లారిటీ లేదు. ఈ విషయం చేయాలి, ఈ విషయం అవసరం లేదు. ఎంతసేపు కూడా కేంద్రం రాజకీయాలు చేస్తుంది కాబట్టి, రాజకీయ కోణంలో చూస్తుంది కాబట్టి, ఆ రాజకీయ కోణంలో మన అవసరం ఉంటుంది కాబట్టి చచ్చినట్టుగా మన మాట వింటారనేది మన తాలూకా ఆలోచన. అది కాకుండా ఇష్యూ బేసిక్గా ఇష్యూ మీద వెళ్తారంటే మన అవసరం లేకపోయినా పని చేస్తారంటే అనుకోవడం లేదు. అలా లేదు. పరిస్థితులు మారిపోయాయి, దుఃఖాలు మారిపోయినాయి కేంద్రంలో. దురదృష్టం అది. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్. సీ యూ.